బండి సంజయ్ కొడుకు విషయంలో చాలా మంది మనం చూస్తే అనేక రకాల అంటే దేశవ్యాప్తంగా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ చేసినటువంటి కార్యక్రమం దేశం మొత్తం వైరల్ అయింది. నాకు తెలిసి ఒక రకంగా చాలా మంది మినిస్టర్లు కానీ లేకుంటే అడ్డగోలుగా దోపిడీ చేసిన పైసలు ఉన్న పిల్లలకు ఒక రకంగా అలర్ట్ చేసినట్టే ఇది. అంటే చాలా మంది అడ్డగోలుగా మినిస్టర్ల పిల్లలు కానీ ఎమ్మెల్యేల పిల్లలు కానీ బిజినెస్ మ్యాన్లపై తిని ఓటర్ల మీద పడి వాళ్ళు చేసినటువంటి క్రీడలు చాలా మందికి తెలుసు. తెలంగాక ఇక వాళ్ళ ఆట ఆడిందే ఆట పాడిందే పాట ఎట్లా పడితే అట్లే. అలాంటి వాళ్లకు బండి సంజయ్ కొడుకు ఒక పాఠాన్ని ఒక లెసన్ని వదిలినట్టే కనబడతా ఉన్నది. నిజంగా చెప్పాలంటే చాలామంది లీడర్లు చాలామంది కుటుంబాలలో ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత. బయట మాట్లాడి తుపాకి రామని మాటలు మాట్లాడతారు. ఇంట్లో ఆడు చెప్పినట్టు ఎవడినాడు, ఇంట్లో ఎవడు క్రమశిక్షణ ఉండడు. చేసేది మొత్తం లంగ పనులు, గంజాయి పనులు, దోపిడీలు. మళ్ళీ బయట మాత్రం కనబడేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి మా నాన్న అని క్రమశిక్షణగా పెంచి ఎంతో అద్భుతమైనటువంటి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి ఒక విద్యార్థి ఒక దుర్మార్గమైన ఒక బురదలో వాడి పొలరాడినట్టు ఏదంటే ఇక ఎక్కడ పడితే అక్కడ జలసాలు చేసి నిజంగా బండి సంజయ్కి అమనాథంగా వచ్చినటువంటి ఆయన సడన్గానే లీడర్ అయ్యాడు. లేదంటే చిన్న స్థాయి కాదు, సడన్గా కార్పొరేటర్ పోటీ చేసిండు. అందులో ఓడిపోతే ఆ సోషల్ మీడియా వైరల్ అయింది. ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చి టక్కున గెలిచిండు, గాలి వచ్చింది. దాని తర్వాత ఒకటి ప్రెసిడెంట్ చేసి ఏంది పడితే అదే అయ్యిండు. ఇక సరే అఫ్కోర్స్ అయ్యిండు కానీ ఖచ్చితంగా ఇంట్లో కంట్రోల్ పెట్టుకోవాలంటే విద్య చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉండడం వల్ల మనం పిల్లలకు చెప్తాం, విద్యాబుద్ధులు చెప్తాం, దానివల్ల వచ్చే ఫలితాలు చెప్తాం, దానివల్ల దేశం ఎట్లా బాగుపడుతుందో చెప్తాం. మనం క్రమశిక్షణ ఉండడం వల్ల ఎట్లా ఉంటుంది అనేది తల్లిదండ్రులు చెప్తారు. కానీ చాలామందికి కొంతమందికి అయితే అదృష్టం డబ్బులు ఉత్తగానే వస్తాయి పుణ్యానికి. చాలామంది నిజాయితీ పరులు ఎంత కష్టపడ్డా రాదు. పదవులు కూడా అంతే, చెప్పులు మోస్తే కాళ్ళు మొక్కితే అట్లా కూడా వస్తాయి. కానీ కాకపోతే బండి భగీరథులకు సోషల్ మీడియా దెబ్బకు ఈ భూమిని కూడా ఊపగలదు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాను నమ్ముకొని మెల్లమెల్లే ఎవరిని తెలియకుండా దూరపు కొండలు నున్నమన్నట్టు బయటకు వచ్చిండు. ఆయన పెద్దగా ఏదో పరిపాలన తెలిసి ప్రపంచాన్ని ఉద్ధరించి ఈ దేశాన్ని ఏమో మార్చారని చెప్పి దూరం కొండలకెళ్ళి ఇట్లా గుజరాత్ మోడల్ ఇది అది అనుకుంటా మంచి వేవులో ఇట్లా గాలిలో కొట్టుకొచ్చిండు. అట్లా ఇక్కడ వీళ్ళు ఓవరాల్గా వీళ్ళు చూస్తే కూడా ఈ లీడర్ల పిల్లలు చూస్తే కూడా మ్యాక్సిమం అంతే పని. పండిత పురుష పరమశుంఠ అని. సరే అది పక్కన పెట్టేస్తే మొత్తం మీద ఒక స్టూడెంట్కు ఇచ్చినటువంటి మామూలు స్ట్రోక్ కాదు. స్టూడెంట్ అంటే బండి సంజయ్ కొడుకు. అంటే ఈ దేశంలో ఎవరికైనా సోషల్ మీడియా తలుచుకుంటే ఇలాంటి స్ట్రోక్ ఉంటుందని నరేంద్ర మోడీకి తెలుసు. కాబట్టి మీడియాను మొత్తం కొనేసి వీళ్ళ సోషల్ మీడియా దెబ్బకి ఏ ఛానల్ కూడా తట్టుకోలేదు. ప్రజల దగ్గర సోషల్ మీడియా ఉంది, ఇంక నువ్వు ఎక్కువ మాట్లాడేది లేదు. నీవు సోషల్ మీడియాని గీవీలను మొత్తము పండబెట్టి తొక్కుతారు ప్రజలు. నీ టీవీని కట్టేసి ముట్టలు కట్టేసి పడేస్తారు. అలా ఫోనే ఒక టీవీ వాళ్ళు వేసుకుంటారు. ఇక అంటే ఈ దేశంలో ఎవరినైనా చీల్చి చెండాడుతుంది సోషల్ మీడియా. బీ కేర్ఫుల్ అని చెప్పి సోషల్ మీడియా వార్నింగ్ ఇస్తూ ఉన్నది. నువ్వు ప్రధానమంత్రి అవుతావా, బండి సంజయ్ లేక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అవుతావా, నువ్వు ఈ దేశంలో పెద్ద మినిస్టర్ అవుతావా, ముఖ్యమంత్రి అవుతావా, తప్పు చేస్తే తరుముతూ ఉన్నారు ప్రజలు. రాంగ్ డిసిషన్స్, రాంగ్ ఆలోచనలు, రాంగ్ దోపిడీ, మోసం ఏదైనా ఒరిజినాలిటీ బయట పెడతా ఉన్నారు ప్రజలు. ఇలా ఆ కాలంలో టీవీలు చెప్పిందే, పేపర్లు మాట్లాడిందే ఉండే. నీ టీవీలను పేపర్లను కట్టి పడేస్తారు, అక్కడ బురదల పడేసి కాళ్ళకి దేసి తొక్కుతారు. ప్రజల దెబ్బ అంటే ఎట్లా ఉంటుంది అనేది బండి సంజయ్ సవి చూసిండు. బండి భగీరథకు అంటే ఇలా మీరు ఎన్ని తెచ్చుకున్నా అంటే మీరు బెయిల్ తెచ్చుకోవచ్చు, మీరు లాయర్స్ని పెట్టుకోవచ్చు, మీరు సక్సెస్ఫుల్గా లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు. కానీ జరిగిన డ్యామేజ్ ఏంటంటే అణువు దేశాన్ని కుదిపేసింది సోషల్ మీడియా. ఒక వ్యక్తి ఎలాంటి వాడు, ఆ క్యారెక్టర్ ఏంది, ఆ కుటుంబం ఏందని బజార్లో పడేసింది. ఇది మామూలు దెబ్బ కాదు. నాకు తెలిసి 50 to 60% లుచ్చలందరూ ఈ దెబ్బకు మారిపోతారు. ఎవడెవడైతే లంగగాలు ఉండరో, ఎవరెవరైతే ధనవంతుల పిల్లలే మెయిన్, చిల్లరగాలు కూడా ఉంటారు అఫ్కోర్స్, వీళ్ళందరికీ ఈ చెప్పు దెబ్బ ఇది. మొత్తం మీద బండి సంజయ్ కొడుకు చేసినటువంటి తప్పు ఇంకా ఎవడు చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చేటువంటి దెబ్బ తీసినటువంటి సోషల్ మీడియా. చెవులు రివ్వున మోగినాయి, ఇట్లా కయ్యమన్న దెబ్బ చెవుల మీద పడితే అట్లా కొట్టిర్రు. దీనితో పాటు వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే దేశభక్తి అని చెప్పుకొని మహిళల గురించి బేటీ పడావో బేటీ బచావో, నారీ శక్తి, మహిళలకు మనం మహిళా బిల్లు పెట్టినాం, మహిళలకు మేము సపోర్ట్ అని చెప్పి అబద్ధాలతోని కుట్ర చేసినటువంటి మోడీకి ఈ దెబ్బకు
బీజేపీ వాళ్ళకు నోట్ల బెల్లంగడ్డ పెట్టినట్టే ఎవ్వరు లేడు, కుయికి లేదు. మళ్ళా నోట్లే రాయి అన్నం తింటుంటే పట్టుకుమంట అట్లా అయిపోయింది. శబ్దం లేదు ఏమంతాన. ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఏం చేస్తాం రా బండి సంజయ్ అని ఏమనుకుంటాడు, ఎట్లా చేద్దాం పోన్ పెట్టేసినాక తిట్టుకుంటారు. మళ్ళీ ఎవరు లేనప్పుడు అంత మాట్లాడతారు, ముందరికి వచ్చి మాట్లాడతారు. అంటే ఒకరొకరు కథ శానం తెలియదు, మామూలు కథ కాదు. మొత్తం మీద వీళ్ళు దేశభక్తులు గారు, వీళ్ళు స్వార్థపరులు అని చెప్పి బీజేపీ వాళ్ళది పటాపంచలు అయిపోయి పరువు పోయి ఇజ్జత్ పోయింది బండి భగీరథ విషయంలో. ఇక మళ్ళా ప్రజలు సోషల్ మీడియా ఉంది, వంగబెట్టి సప్పరిస్తారు సోషల్ మీడియా పల్ల. ఎవడి సోషల్ మీడియా ముందు పీకుడుగా ఎంతో లేడిపోండి. మీరు బాయిల బండి రాళ్ళు కట్టుకొని బాయిల పడి వచ్చినా మిమ్మల్ని ఇడవరు సోషల్ మీడియా తప్పు చేస్తే. బీ కేర్ఫుల్. మొత్తం మీద బండి భగీరథ పరిస్థితి మామూలు కాదు, ఊహించలే. కళ్ళు మదం ఎక్కి అరే మామూలుగా ఉన్నది. నన్ను ఎవడు చేస్తాడు, ఎవడు చేసిన మా డాడీ ఉండుగా అంటే ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు అని చెప్పడం. రాజ్యాంగం పవర్ఫులే, కానీ ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అధికారుల నుంచి కాదు. కాబట్టి అధికారుల మెడలు వంచేది ఎవరంటే ప్రజలే. ప్రజలు సోషల్ మీడియా ద్వారా కాకరించి ఉమ్మివేస్తారు. ఆ దెబ్బకు ఉరిపెట్టుకొని సావాలి. ఈ మామూలు సోషల్ అసలు ఐ సల్యూట్ సోషల్ మీడియా, ఐ సల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్.